సంక్రాంతి వస్తే చాలు థియేటర్ ముందు పండగ వాతావరణం మొదలవుతుంది. ఆ పండగకి అసలు కారణం ఎవరో తెలుసా? అత్యంత బలమైన బాక్స్ ఆఫీస్ లెగసీని ఉన్న హీరో ఎవరంటే మొదట గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి. చిరంజీవి గారు యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, సోషల్ డ్రామా ఏ జోనర్ అయినా సంక్రాంతి ఆడియన్స్‌ని నాడిని పట్టుకొని తన సినిమాలను భారీ హిట్‌గా మార్చుకుంటాడు. చిరంజీవి గారు సంక్రాంతి లెగసీ ఎందుకు స్పెషల్? గ్రామీణ ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఫ్యాన్స్ 3 వర్గాల్ని ఒకేసారికి థియేటర్‌కు రప్పించే అరుదైన హీరో చిరంజీవి. అందుకే ఆయన సంక్రాంతి సినిమాలు పండుగ వాతావరణం, కుటుంబ బంధాలు, బలమైన హీరోయిజం, గుర్తుండిపోయే డైలాగ్స్. మొదటి సినిమా వచ్చేసి 'చట్టంతో పోరాటం'. చిరంజీవి గారి కెరియర్‌లో మొదటి సంక్రాంతి సినిమా రిలీజ్ అయిన రోజు. హిట్‌గా నిలిచి పండుగ సీజన్‌లో ఆయన ప్రయాణానికి బలమైన ఆరంభం ఇచ్చిన సినిమా ఇది. ఇక రెండవ సినిమా వచ్చేసి 'దొంగ మొగుడు'. 1980లో చివర్లో వచ్చిన ఈ పెద్ద సంక్రాంతి హిట్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ కూడా బాగా వర్క్ అయింది. మూడవ చిత్రం 'జేబు దొంగ'. క్రిస్మస్ సమయంలో రిలీజ్ అయిన ఈ చిత్రం పండుగ సీజన్ సినిమా కల్లా బాగా గుర్తింపు తెచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సూపర్ సక్సెస్‌గా నిలిచింది. నాలుగవ చిత్రం 'మంచి దొంగ'. సంక్రాంతి హిట్స్‌కు హ్యాట్రిక్ పూర్తి చేసిన సినిమా ఇది. చిరంజీవి గారి మాస్ ఇమేజ్‌ను మరింత బలపరిచిన సినిమా. ఐదవ చిత్రం 'యముడికి మొగుడు'. సంక్రాంతి సమయంలో రిలీజ్ చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సంచలనం చేసింది. చిరంజీవి గారిని నంబర్ 1 స్టార్‌గా నిలబెట్టిన సినిమా కూడా ఇదే. 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'. ఈ సినిమా కూడా సంక్రాంతి సీజన్‌లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పలు రికార్డులను సృష్టించింది. ఏడవ చిత్రం 'హిట్లర్'. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన కమ్‌బ్యాక్ టైమ్ సంక్రాంతి హిట్ సినిమా ఇది. అన్న పాత్రలో చిరంజీవి గారి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకే ఒక హైలైట్‌గా నిలిచింది. ఎనిమిదవ చిత్రం 'స్నేహం కోసం'. 1999లో సంక్రాంతి సీజన్‌లో విడుదలైన సినిమా ఇది. తండ్రి పాత్రలో చిరంజీవి నటనకు అపారమైన ప్రశంసలు అందాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను గట్టిగా కనెక్ట్ చేసిన సినిమా ఇది. ఇక తొమ్మిదవ చిత్రం 'అన్నయ్య'. 'అన్నయ్య' సినిమా కూడా సంక్రాంతి బాక్స్ ఆఫీస్‌లో బలమైన విజేతని. అన్నా చెల్లెళ్ళ బంధం, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో భారీ హిట్‌గా అందుకుంది. పదవ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. చిరంజీవి గారి సెన్సేషనల్ కమ్‌బ్యాక్ మూవీ ఇది. సంక్రాంతికి రిలీజ్‌గా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం. మాస్, రైతు సమస్యల నేపథ్యంలో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయినప్పటి నుంచే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. 2026 సంక్రాంతికి రిలీజ్‌కు ఎందుకు అంత స్పెషల్? ఈ సినిమా స్పెషల్ అవ్వడానికి కారణాలేంటి? చిరంజీవి గారు సంక్రాంతి కాంబినేషన్, మన శంకర్ వరప్రసాద్ గారు కథా శైలి, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి కంటెంట్‌ని మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్, గతంలోనూ 'అత్తకు యముడు', 'మొగుడు', 'హిట్లర్', 'అన్నయ్య', 'ఖైదీ నంబర్ 150' వంటి సినిమాలతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్‌ని ఎలాగైతే ఏలారో మన చిరంజీవి గారు ఇప్పుడు కూడా 2026లో ఇదే సీన్‌ను రిపీట్ చేయాలని మనం కోరుకుందాం. ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మా కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.